వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో ఏఐ అనేది ఒక విప్లవాత్మకంగా తయారైంది. అయితే ఈ నేపథ్యంలోనే థర్డ్ స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే పరంగా అన్ని పద్ధతుల్లోని ఏఐని ఏ విధంగా ఉపయోగించాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, రానున్న రోజుల్లో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు? మా ఉద్దేశం అండి, టీచర్స్ అండ్ పిల్లలకి అందరికీ కూడా ఏఐ అనేది చాలా చేరాలండి. సో ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం క్లాస్ 3 నుంచి క్లాస్ 12th వరకు అందరికీ కూడా ఏఐ మ్యాండేటరీ చేశారు. సో దీనికోసం ఏం చేసామంటే కొన్ని బుక్స్ రాసాం సార్. ఈ బుక్స్ని వాళ్ళు చాలా సరళమైన లాంగ్వేజ్లో రాసాం. టోటల్ 8 లాంగ్వేజ్ రాసాం ఈ బుక్స్ని. ఇవన్నీ వాళ్ళు చదువుకొని ఎవరి వాళ్ళు ఇంగ్లీష్ నుంచి హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్లో వాళ్ళు చదువుకొని వాళ్ళకి ఇన్కేస్ అర్థం కాకపోతే కనుక కొన్ని వీడియోస్ తయారు చేసాం సార్. ఆ వీడియోస్ అన్నీ కూడా మేము ఎలా చూపిస్తున్నాం అంటే కార్టూన్ బేస్డ్ వీడియోస్ ఉన్నాయి. కొంచెం క్లాస్ 3 to 5 వాళ్ళకి కార్టూన్ బేస్డ్ వీడియోస్ ఉంటాయి. అవి మా అబ్బాయి సింబా పేరు మీద సింబా అండ్ ఐవా అని చెప్పి ఒక డ్రోన్ తయారు చేసి వారి 2 ఇంటరాక్షన్స్తో నేర్చుకుంటారు. ఇలాగా 12th స్టాండర్డ్ వాళ్ళకి కూడా మిగతా డీటెయిల్స్ అన్ని ఇచ్చి వాళ్ళు ఏఐ మ్యాండేటరీగా చేసి వాళ్ళు నీట్గా అర్థమయ్యే విధంలో కొన్ని బుక్స్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళకి కాంపిటీషన్ పెట్టి వాళ్ళని నీట్గా వేరే యొక్క ఆర్గనైజేషన్స్ తీసుకెళ్తాం అనమాట. ఆర్గనైజేషన్స్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్లో తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100+ ఐటీ కంపెనీస్తో మేము టైప్ అయి ఉన్నాం. అందులో ఒక ఆఫీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి ఆఫీసులకి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక 2 days నీట్గా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంటర్న్షిప్స్లా చేస్తాం. లేదంటే హాస్పిటల్స్ ఉన్నాయండి, కిమ్స్ హాస్పిటల్స్, నేషనల్ పోలీస్ అకాడమీ, సైబర్ సెక్యూరిటీ ఉన్నాయి కదండి. వీళ్ళందరికీ కూడా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ నీట్గా వాళ్ళు ఏం చేస్తారన్నది చూపిస్తాం మన పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉండడం కోసం. చిన్నప్పటి నుంచి ఈ పిల్లలకి అర్థమయ్యే రీతిలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? అవునండి, చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకి ఎవరైనా సరే ఇప్పుడు నార్మల్గా మీరు చూస్తే కనుక కోకో మిలన్ అని ఒక ఇలాంటి వేరే ఛానల్స్ వచ్చాయి కదండి. అలా ఛానల్స్ లాగానే వీళ్ళు నీట్గానే ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, నేను మా అబ్బాయిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఫస్ట్ ఎటువంటి ఇదైనా సరే కార్టూన్ బేస్డ్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, కార్టూన్ బేస్డ్లోనే హిందీ నేర్చుకుంటున్నాడు. సరే ఎందుకు కాకూడదు, కార్టూన్ బేస్డ్ లాంగ్వేజ్లోనే నేర్చుకుంటాడు సార్ వాడు. మేడం చెప్పండి, మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఈ ఏఐ తాలూకు ఇంపార్టెన్స్ మీరు ఎలా విస్తరించబోతున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ అయితే మేము స్కూల్స్లో ప్రతి టీచర్కి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అండి. దీనివల్ల ఎవ్రీ వన్ నోస్ ఏఐ అండ్ ఆ టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్కి కూడా ఏఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ, ఎనీథింగ్ ఏదైనా ఇష్యూ వస్తే, ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడంలో కానీ అది హెల్ప్ అవుతుంది. అండ్ సబ్జెక్ట్ కూడా మేము రిలీజ్ చేసాం. దానికి సంబంధించిన వీడియోస్ కూడా వెబ్సైట్లో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఫ్యూచర్లో ఏఐలో కూడా ఏదైనా అప్డేట్స్ వస్తే అది కూడా మేము అందులో యాడ్ చేయడం జరుగుతుంది, సబ్జెక్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మేము ఇండియా వైడ్గా తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం అండి. యాక్చువల్గా ఏఐ అనేది అందరూ కూడా మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది. అండ్ దాన్ని ఎలా యూస్ చేయాలని తెలియక ఫాస్ట్గా అవ్వాల్సిన వర్క్ని కష్టపడి చేయడం, ఇలాంటివన్నీ అవుతున్నాయి టెక్నాలజీలో. సో మేమేమనుకుంటున్నాం అంటే ప్రజెంట్ ఏఐ అసలు దేనికి యూస్ చేయాలి, ఎలా యూస్ చేస్తే మనకు ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుంది, అండ్ దాని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అనేది అందరికీ చేరాలి. సో అదే మా మెయిన్ థింగ్. అండ్ దాన్ని వాళ్ళందరూ టెక్నాలజీలో యూస్ చేసి వాళ్ళ లైఫ్కి అనువదించే విధంగా అదంతా యూజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బ్రో ఏఐ అండి. అండ్ మేము సబ్జెక్ట్ కూడా తయారు చేసాం. హీ ఈజ్ ద ఆథర్. అండ్ కంపెనీ రన్ చేసి ఇప్పుడు మేమేంటంటే ఒలింపియాడ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ సబ్జెక్ట్ కోసం కంప్లీట్ అవేర్నెస్ మనకి ఎంతవరకు వచ్చింది స్టూడెంట్స్లో అని చెప్పేసి, అండ్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది అని చెప్పి. అంటే లైక్ చిన్నపిల్లలకు కూడా ఏఐ ఇప్పుడు చైనా వేరే దేశాల్లో చూస్తుంటే చిన్నపిల్లలు చాలా యాక్టివిటీస్ కానీ వాళ్ళు తొందర ఎక్స్పెరిమెంట్స్ చేయడం మీరు చూస్తే ఒక ఫేస్బుక్లో ఒక CEO ఒక $1 billion అతన్ని ఒక చైనా అతన్నే తీసుకున్నారు. సో ఇన్నోవేషన్స్ని చిన్నపిల్లల నుంచే స్టార్ట్ చేయడం, అండ్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళని చదివించడం, వాళ్ళని ఒక ఎంకరేజ్ చేసి వాళ్ళ ఇన్నోవేషన్ని, వాళ్ళ ఎక్స్పెరిమెంటేషన్ని, వాళ్ళన్నిటిని బయటికి తీయడం, అదొక అంటే లైక్ ఒక మంచి స్కిల్ సెట్ అనమాట. దీనివల్ల పిల్లలకి చాలా ఫ్యూచర్లో ఎన్హాన్స్మెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే అందరూ సబ్జెక్ట్స్ వైజ్గా చదువుతున్నారు. సో సబ్జెక్ట్స్ వైజ్గా అవుతుంది, బట్ ఫ్యూచర్లో లాస్ట్ ఎట్ ద సేమ్ టైం బీటెక్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకు ఉన్న సబ్జెక్ట్స్ అంటే లైక్ ట్రెండింగ్ సబ్జెక్ట్ లేదు. సో ఇప్పుడు ఫస్ట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ ఉందంటేనే ఏఐ. సో దానివల్ల ఇది చేసుకోవడం పిల్లలకి చాలా ఉపయోగకరం. బ్రో ఏఐ కోసం మీరు ఏం చెప్తారు? బ్రో ఏఐ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ ఒలింపియాడ్ ఫర్ స్టూడెంట్స్ అనమాట, 3 to 12th స్టాండర్డ్. నేను ఇందులో పార్ట్ వచ్చేసి యానిమేషన్ వీడియోస్ చేస్తున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి ప్రతి కార్టూన్ వీడియోస్ ఫాలో అవుతాను, ఇప్పటికీ చూస్తూ ఉంటాను. సో అది ఒక ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. తనకి ఇష్టమైన వేలో అండర్స్టాండింగ్ ఉండాలి అని మేము ఒక యానిమేషన్ వీడియోస్ లాగా చాప్టర్స్ చేసాము. సో అవన్నీ వీడియోస్ కూడా నేనే టేక్ కేర్ చేస్తున్నాను.
సో నాకు ఈ ఐడియా అయితే చాలా నచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఏదైతే చూస్తూ ఇష్టపడ్డానో అదే వేగా ఇప్పుడున్న స్టూడెంట్స్ చూస్తూ నేర్చుకోవడానికి ఒక హెల్ప్ఫుల్గా అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ పిల్లలకి ఏఐ టెక్నాలజీ ద్వారా ఇంకా డీటెయిల్గా అన్ని చేయడానికి ఉపయోగపడుతుందండి ఇది మీది? చాప్టర్ వైజ్ వీడియోస్ ఉంటాయండి. సో చిన్నపిల్లలకి కార్టూన్ వీడియోస్ అన్నమాట. సో ఆథర్ వాళ్ళ సన్ వచ్చేసి సింబా అని ఉంటారు. సింబా ఇంకా ఒక డ్రోన్తో మాట్లాడుతున్నట్టు. సో ఆ కన్వర్జేషన్ ఎలా ఉంటుంది అని అంటే తినకి ఏమేమైతే క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆ డ్రోన్ అడుగుతారు. ఆ డ్రోన్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైతే చేస్తుందో అదంతా ఒక సింపుల్ లాంగ్వేజ్లో క్లియర్గా ఒక చిన్న పిల్లలకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తుంది. సో ఆ వీడియో చూస్తే ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క వీడియో, ఫస్ట్ చాప్టర్ చూస్తే ఫస్ట్ చాప్టర్ ఆ వీడియోలోనే అర్థమవుతుంది. అది ఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వీడియో. మనకి 7 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ 7 లాంగ్వేజెస్లో వీడియోస్ ఉన్నాయండి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ ద్వారా బ్రో ఏఐ అని ఒక ఆర్గనైజేషన్ ద్వారా మొత్తం 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం అంతా వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి బుక్ రూపంలో అన్ని లాంగ్వేజెస్లోనూ వీళ్ళు మొత్తం అయితే సమకూరుస్తున్నారు. దాని ద్వారా ఇప్పుడున్న అప్కమింగ్ లేటెస్ట్ స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఐని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ టెక్నాలజీని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి అని చెప్పి ఆ కోణంలో అయితే వీళ్ళు వెళ్తున్నారు. అయితే ఇది రానున్న రోజుల్లో ఈ పౌరులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పిల్లలకు కూడా చాలా ఉపయోగపడి ఏఐని తప్పుదోవ కాకుండా రైట్ వేలో ఏ విధంగా ఉపయోగించాలి అని చెప్పి అందరికీ అర్థమయ్యే రీతిలో అయితే ఈ బ్రో ఏఐ అనే ఆర్గనైజేషన్ అయితే మట్టుకి వీళ్ళందరికీ తెలియజేస్తుంది. ఇది ఈ బ్రో ఏఐ సంబంధించి వివరాలు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.